హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. ఎందుకంటే మనకైతే ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయి చాలా రోజు అవుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ రిలీజ్ చేసి సప్లిమెంట్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ సంబంధించిన రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయాలి 10th క్లాస్ సంబంధించి అనేసి విద్యార్థులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే రిజల్ట్ రిలీజ్ చేయబోతుంది 10th క్లాస్ సంబంధించింది. కాబట్టి సో అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడు 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్ అయితే వస్తాయని దానిపై ఏ టైంకి వస్తాయని దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి. చరణ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మీద ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా ప్రతి ఒక్క లైక్ చేయండి, అప్పుడే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తానికి అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రశ్నాపత్రాల మూలం కూడా స్టార్ట్ చేసింది. ప్రశ్నాపత్రాల మూలం కూడా కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ కూడా మనకైతే కంప్యూటర్లోకి ఎక్కించి అంటే డిజిటల్ రూపంలో ఎక్కించి 1-2 క్రాస్ చెకింగ్ చేసి రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఇది సో అని చెప్పొచ్చు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకైతే రిజల్ట్ రిలీజ్ చేస్తారంట 10th క్లాస్ సంబంధించింది, తెలంగాణ సంబంధించింది. కాబట్టి ఇది సో అని చెప్పొచ్చు. ఈసారి అయితే మాక్సిమం అందరిని పాస్ చేశారంట. కొన్ని క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అయితే తప్పు అయితే వచ్చాయి కాబట్టి వాటి సంబంధించిన మార్క్స్ కూడా యాడ్ చేసి మినిమం మార్క్స్ తో పాస్ చేశారంట. మొత్తానికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకైతే 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు తెలంగాణ సంబంధించింది. చాలా మంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మీద ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.